విశ్వాసము లేనటువంటి జీవితం ఎంత భయంకరం తెలుసా? ఒకటి, విశ్వాసం లేని తరం వాళ్ళారా. రెండు, విశ్వాసం లేని మూర్ఖ తరం వాళ్ళారా. మూడోదిగా హెబ్రీ పత్రికలో మీరు చూస్తే రండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునటి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవనియందేనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి. విశ్వాసము లేని ఏం హృదయం అది? దుష్ట హృదయం. నాలో విశ్వాసం లేకపోతే దేవుని దృష్టిలో నా హృదయం ఏ రకంగా కనపడుతుంది తెలుసా? దుష్టమైన హృదయంగా కనపడుతుంది. నీవు చర్చికి రావచ్చు, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడవచ్చు, దేవుని నమ్మలేనటువంటి ఒక వ్యక్తిగా నువ్వు మారిపోతే, దేవుని శక్తిని నమ్మలేని వ్యక్తిగా మారిపోతే జరిగే కార్యం ఏంటి తెలుసా? నీ హృదయము దుష్ట హృదయముగా మారిపోతుంది. హృదయం దుష్టముగా మారిపోతే జీవితం కూడా దుష్టమైనటువంటి జీవితంగానే, చెడ్డ జీవితంగానే మారిపోతుంది. ఈరోజు దేవుడు అంటున్నాడు, విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవరిలో ఉంటుంది తెలుసా? విశ్వాసం లేని వ్యక్తి జీవితంలో హృదయం పైన అవిశ్వాసం పనిచేస్తుంది. అందుకే ఈ వ్యక్తి అంటున్నాడు బిగ్గరగా ఒక ప్రార్థన, అప్పనమ్మకం నాకు లేకుండా, అవిశ్వాసం లేకుండా నాకు చేయి ప్రభా. ఐ వాజ్ సరౌండెడ్ బై పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ఫెయిత్. నా చుట్టూ ఉన్న ప్రజలు ఇంక్లూడింగ్ ఈ 9 మంది శిష్యులు విశ్వాసం లేకుండా ఉన్నారు ప్రభా. ఈ పరిస్థితుల మధ్య నా విశ్వాసం సన్నగిల్లిపోయింది ప్రభా. దేవుడు అంటున్నాడు, అలాగైతే నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఇతడు అంటున్నాడు ఒక బ్యూటిఫుల్ ప్రేయర్, అప్పనమ్మకం నాకు లేకుండా కలగకుండా సహాయం చేయి ప్రభా. నీ జీవితాల్లో అపనమ్మకం కలిగించేటువంటి వ్యక్తులు ఉన్నారు, జాగ్రత్త. అపనమ్మకం కలిగించేటువంటి పుస్తకాలు ఉంటున్నాయి, అపనమ్మకం కలిగించే, సారీ టు సే దట్, దైవ సేవకులు ఉన్నారు, దైవ సేవకులు ఉన్నారు. ఒక ఇంటికి నేను వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత పసుపు తీసుకొచ్చారండి నా దగ్గరికి. పసుపు తీసుకొచ్చారు, తర్వాత ఉప్పు తీసుకొచ్చారు. ఈ 2 తీసుకొని వచ్చి నా దగ్గర పెట్టారు. నేను అడిగాను దేనికమ్మా? మామూలుగా పల్లెటూర్లకు వెళ్తే ఈ చక్కెర తెస్తారు, అందరికి చక్కెర ఇస్తారు. ఇదేంటి వీళ్ళు పసుపు తెచ్చారు, ఉప్పు తెచ్చారు, ఈ 2 తెచ్చి నా దగ్గర పెట్టారు. అది కూడా పెద్ద పెద్ద గిన్నెలో తెచ్చి పెట్టారు. నేను అడిగాను ఏంటిది, ఎందుకు తెచ్చారు ఇది? ఒకవేళ ఆ దినాల్లో మన పరిచయలో వంట ఉంటే వంటకి ఇచ్చారేమో అనుకోవచ్చు. ఆ దినాల్లో వంట కూడా లేదు. ఎందుకు తెచ్చారు అని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మామూలుగా మా ఇంటికి ఎవరైనా ప్రార్థన చేయడానికి వస్తే మేము ఇది పెడతామండి. ఎందుకు ఇది అన్నాను. ఒక దైవసేవకుడు చెప్పాడంట, ప్రార్థన చేసుకొని ఉప్పు చల్లుకోండి, పసుపు చల్లుకోండి, మీ ఇంట్లోనికి దయ్యాలు రావు. నేను అన్నాను ఒకవేళ అదే కరెక్ట్ అయితే అమ్మా, ఒకవేళ మీరు పసుపు చల్లారు, ఉప్పు చల్లారు, చల్లిన తర్వాత గాలి వచ్చి ఇది కొట్టుకొని పోతే ఏమవుతుంది అన్న. మీరు ఇక్కడ ఉప్పు చల్లారు, గాలి వచ్చింది, ఉప్పు కొట్టుకొని పోయింది అంటే దయ్యం అంత బేకారికాయనట, ఉప్పును కూడా జంపు చేయలేనంత వేస్ట్కాయనట దయ్యం. ఏం పనికిమాలిన ఆలోచనలు అండి. దయ్యానికి జంపింగ్ రాదా? నీవే ఎగురుతావే, అంత ఎత్తు ఎగురుతావు. దయ్యం ఉప్పు నెగరలేదా, లేకపోతే పసుపు నెగరలేదా? అసలు ఏంటిది? నా నామం ఉంది. దేవుడు చెప్పినటువంటి మాట అదే, నా నామాన్ని వాడండి చాలు. ఐ సెడ్ నో, ఐ వోంట్ ప్రే ఫర్ దిస్. ఏంటి సార్ మీరు వెరైటీగా ఉన్నారే? నేను వెరైటీనే, బైబిల్లో లేదు ఇది. నీ విశ్వాసము చెడుగా మార్చబడితే దుష్ట హృదయంగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, వాళ్ళకి నేను చేసే ప్రార్థనలు నచ్చలేదండి. జరిగిన కార్యం ఏంటి తెలుసా? వాళ్ళ వ్యాపారం దెబ్బతినిపోయింది, వాళ్ళ ఇంటిలో ఉండేటువంటి ఒక వ్యక్తి చనిపోయారు. అయినా వాళ్ళు పద్ధతి మార్చుకోలే. ఈరోజు దేవుడు అంటున్నాడు, అపనమ్మకం నీ జీవితంలో ఎంతకైనా నీ జీవితంలో నష్టాన్ని కలగజేస్తుంది. ప్రార్థించాలి, ప్రభువా ఎక్కడైనా అపనమ్మకం నాలో ఉంటే, ఏ విషయంలోనూ నమ్మకపోతున్నా అంటే ఎవరిని బట్టి నమ్మకం వస్తుంది, అపనమ్మకం వస్తుంది, ఎవరు నా జీవితాన్ని రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నాకు సహాయం చేయి అని ప్రభు దగ్గర ప్రార్థించి వాళ్ళతో ఎంత త్వరగా నువ్వు కట్ చేసుకుంటే అంత దీవెన. అదర్వైజ్ నీ జీవితంలో అపనమ్మకం ఉంటూనే ఉంటుంది, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగవు. ఒకటి, అపనమ్మకం నీలో రావడానికి నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు చెప్పే మాటలు, అవి నీ హృదయాన్ని దుష్ట హృదయంగా మారుస్తుంది, మూర్ఖమైనటువంటి తరముగా కూడా మార్చేస్తుంది. రెండవదిగా బైబిల్లో గమనిస్తే అదే మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిలును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. యేసు ప్రభు, ఇందాక నేను చెప్పాను కదా, బైబిల్లో యేసు ప్రభు దాదాపు 37 అద్భుతాలు చేశాడు. 37 అద్భుతాలలో చాలా 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 తక్కువగా కనపడేటువంటి వాక్య భాగమే ఈ వాక్య భాగం. ఎవరికైనా బాగలేకపోతే యేసు ప్రభు నీకు ఎంతకాలం నుంచి బాగాలేదు, ఎక్కడికడికి పోయావు, ఏమేమి జరుగుతుంది అని అడిగినటువంటి దాఖలాలు
ఉండవు. ఆ యొక్క సాతాను సేన కలిగిన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ పేరేంటి అని అడిగాడు. అంతేగాని మిగిలిన సందర్భాల్లో ఎక్కడ కూడా మాట్లాడినట్లుగా వ్రాయబడలేదు. కానీ ఇక్కడ యేసుప్రభువు అడుగుతుంటున్నాడు, అది ఎక్కడ వానిని పట్టునో వాడు ఏం జరుగుతుంది ఇది పడితే అనేటువంటిది అడిగాడండి. అడిగితే వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ వానిని పట్టునో అక్కడ వాని పడద్రోయును, అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిలును, దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. యేసుప్రభువే అడిగింటే వీళ్ళు కూడా అడిగింటారు కదా, శిష్యులు కూడా. ఎవరికైనా బాగలేకపోతే అడుగుతాం, ఏమ్మా ఏం బాగలేదు, జ్వరం వస్తుంది, వెంటనే అడుగుతాం ఎందుకు వచ్చింది జ్వరం. జ్వరానికి 101 కారణాలు ఉంటాయి. 101 కారణం. ఇక్కడ ఎర్రగడ్డ పెట్టుకున్నా జ్వరం వస్తుంది కదా, ఆడ మొదలుకొని ఇంకా దొంగ జ్వరాలు మొదలుకొని అసలైన జ్వరాల వరకు ఎన్నో కారణాలు ఉంటాయి. డాక్టర్లకు మతి పోగొట్టే ప్రశ్న ఏదన్నా ఉందంటే జ్వరం రావడానికి 101 కారణాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు, దేన్ని బట్టి వచ్చిందని. చాలా సందర్భాల్లో ఇలా అడిగినప్పుడు చెప్తారు చూసారా, అదే చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు అడుగుతుంటున్నాడు, వీనికి ఈ దయ్యం పడితే ఏమవుతుంది? అప్పుడు వాళ్ళ తండ్రి అంటున్నాడు, వానిని ఎక్కడ పట్టునో అక్కడ వాని పడద్రోయును, వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలును, దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక సమాచారం వాళ్ళ దగ్గరకు వస్తుంది, వీనికి దయ్యం పడితే ఇది మామూలు దయ్యం కాదు, ఇది ఊగి కింద పడే దయ్యం కాదు, అరిచే దయ్యం కాదు, లేకపోతే దొరలేటువంటి దయ్యం కాదు, లేదా చెర్లు విరగొట్టే దయ్యం కాదు. ఇది ఎలాంటి దయ్యం అంటే నురుగు కార్చుకుంటారు. ఇంకొక సువార్తలో వ్రాయబడింది, వాడు నీళ్లలోను అగ్నిలోని పడద్రోసాడు, ఎప్పుడెప్పుడు చంపుదామా అనేటువంటి స్ట్రాటజీతో దయ్యం ఉంది అని చెప్పారు. ఇదే ప్రశ్న శిష్యులు కూడా తెలిసింటది కదండి, ఈ సమాచారం శిష్యులు కూడా తెలిసింటది. ఎప్పుడైతే తెలిసినప్పుడు అనుకుంటుంది, అరే ఇలాంటి దయ్యం ఎప్పుడు రాలేదు, మిగిలిన దయ్యాలని మామూలుగా వస్తే దయ్యాలను వెలగొడుతున్నాడు, ఇది చాలా వెరైటీగా ఉంది, ఇది మూర్ఛ వస్తుంది, ఇది మూగ దయ్యము, ఇది చెవిటి దయ్యము, ఇది నీళ్ళలో పడేస్తుంది, నిప్పులో పడేస్తుంది, అమ్మో దీని పవర్ చాలా ఎక్కువ అనేటువంటి సమాచారం వాళ్ళకి వినబడి ఉంటుంది. వాళ్ళకి అర్థమైపోయింది, ఇది మనతో పోయే పని కాదు, ఇది మన దగ్గర లోబడదు, ఇది మన జీవితంలో అనుకూలంగా వచ్చింది, అనుకోకుండా వచ్చేసింది. ఏం చేద్దాం, యేసుప్రభు లేడు, మన దగ్గరకు వచ్చారు, కర్మగాలి. మన జీవితంలో ఇప్పుడే రావాలన్నా, కొద్దిసేపు నాకు రాకూడదా, లేకపోతే ముందు రాకూడదా, ఇప్పుడే రావాలన్నా అనే తలంపులోనికి వచ్చినప్పుడు వీళ్ళు ఆజ్ఞాపిస్తే పోవడంలే. ఎప్పటికైనా గుర్తుంచుకోండి, నీ జీవితంలో అపనమ్మకం ఏంటి తెలుసా? ప్రజల మాటల్లో ఉండేటువంటి డిస్క్రిప్షన్ నీకు అపనమ్మకాన్ని కలగజేస్తుంది. అపనమ్మకం ఎక్కడుంటుందో తెలుసా? ప్రజలు చెప్తారు చూసారా, ఇది ఇట్లా అదెట్లా, ఇక్కడికి పోయినాం అక్కడ పోయినాం, ఇది అది అని అంతా చెప్తారు చూసారా, అది ఎక్కువగా నువ్వు దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే అదే నీ జీవితంలో అపనమ్మకంగా మార్చబడుతుంది. శిష్యులు అనుకున్నారు, అమ్మో వీడేంటి ఇప్పుడు వచ్చాడు, వీడు యేసుప్రభు ఉన్నప్పుడు రావచ్చు కదా, వీనికి మూర్ఛ వ్యాధి ఉంది, మూగవైన చెవిటి దయ్యం ఉంది, వీనికి ఇంత కాంప్లికేటెడ్ కేసు మా దగ్గరకు వచ్చిందే అని అనుకుంటూ ప్రార్థన చేసే పోలేదండి. ఎందుకంటే శిష్యులు ఏమనుకుంటున్నారంటే, మా దగ్గర ఉన్నదానికంటే ఈ వ్యక్తిలో ఉండే దయ్యం పవర్ఫుల్ అని నమ్మినారు, ఈ వ్యక్తిలో ఉండేటువంటి దయ్యం పవర్ఫుల్ అని నమ్మారు. ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నాను, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసుప్రభు ఎందుకు అడిగాడు అంటే శిష్యులకు ఒక పాఠం నేర్పిస్తుంటున్నాడు, ఆ తండ్రికి ఒక పాఠం నేర్పిస్తుంటున్నాడు. యూ హ్యావ్ ఎస్టిమేటెడ్ ద పవర్ ఆఫ్ ద డెమనిక్ ఫోర్సెస్. ఆ దయ్యపు యొక్క శక్తిని మీరు అంచనా వేశారు, అది చాలా గొప్పదని మీరు అనుకుంటున్నారు, కానీ కొన్ని అధ్యాయాలకు ముందే మీకు నేను ఇచ్చాను, అది మర్చిపోయారు అని జ్ఞాపకం చేయడానికి ప్రభు ఈ మాట అన్నాడండి. ఈ యొక్క 9వ అధ్యాయం 18వ వచనంలో ఈ దయ్యం యొక్క శక్తిని వాళ్ళు చూస్తున్నారు. అంతకంటే ముందు వీళ్ళకి ఇంకా గొప్ప శక్తిని దేవుడు ఇచ్చాడు. ఏంటి తెలుసా? మార్కు సువార్త 3వ అధ్యాయం 13, 14, 15. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. 12 మందిని నియమించాడు దేవుడు, అపాయింట్ చేసేసాడు. వాళ్ళకి ఏమిచ్చాడు? దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై. వాళ్ళకి ఆల్రెడీ దయ్యములను వెళ్ళగొట్టే అధికారం 3వ అధ్యాయం 14వ వచనంలో ఇచ్చేశాడు. ఇప్పుడు 9వ అధ్యాయం 18వ వచనంలో ఈ దయ్యం పట్టిన వ్యక్తి వస్తే వీళ్ళు ఏమని నమ్ముతున్నారు తెలుసా? మాకు దేవుడిచ్చిన అధికారం కంటే ఈ దయ్యం పవర్ఫుల్.
ఈ దయ్యం పవర్ఫుల్. దేవుని బిడ్డలారా, నీలో అపనమ్మకం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీకు దేవుడిచ్చిన దానికంటే ఎదుట ఉండేటువంటి పరిస్థితే పవర్ఫుల్ అని నమ్మినప్పుడు, ఎదుట ఉండేటువంటి పరిస్థితే పవర్ఫుల్ అని నమ్మినప్పుడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతున్నావా? నీకు దేవుడు మాట్లాడుతున్న మాటలు నమ్ముతున్నావా? లేకపోతే నీ పరిస్థితులు గొప్పవని అనుకుంటున్నావా? యాజ్ లాంగ్ యాజ్ యు థింక్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ బిగ్గర్ దాన్ యువర్ ప్రామిస్, నీ సమస్య నీ వాగ్దానం కంటే గొప్పదని భావించినంత వరకు నీలో అపనమ్మకం కట్టలు కట్టలుగా కూడుకుంటుంది. 2025లో నీకు రాకముందే దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. నెల ప్రారంభంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సంతోషం వృద్ధి పొందిస్తానని. నీ జీవితంలో ఉండే పరిస్థితులు చూసినప్పుడు సంతోషంగా దుఃఖం ఎక్కువగా ఉండే పరిస్థితులు ఉంటాయి. బట్ ఇఫ్ యు బిలీవ్ ద ప్రామిస్, ఆ మాట నువ్వు నమ్మగలిగితే అద్భుతం జరిగిపోతుందండి. శిష్యులు ఏమని నమ్మారు తెలుసా? 3వ అధ్యాయం 14వ వచనంలో దయ్యముల పైన అధికారం వస్తే దాన్ని నమ్మలా. ఇప్పుడు దయ్యంకునేటువంటి పవర్నే నమ్మారు. అందుకే దయ్యం వాళ్ళ ఎదుట పోలేదు. ఈరోజు నీ ఇంటిలో సమస్యగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నీ ఇంటిలో ఉండే పరిస్థితులు నిన్ను వేధించడానికి కారణం ఏంటి తెలుసా? ఒకటి, యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ యు ఆర్ బిలీవింగ్ ద సిచ్యువేషన్స్ దట్ ఆర్ ప్రివైలింగ్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంటిలో నీ వ్యాపారంలో ఉండే పరిస్థితులను చాలా బాగా నమ్ముతున్నావు, దేవుని మాటను నమ్మలేకపోతున్నావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ శిష్యులకు ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? దయ్యంను గురించినారు. అమ్మో, ఈ దయ్యం చాలా పవర్ఫుల్, ఈ దయ్యం చాలా పవర్ఫుల్. దేవుని బిడ్డలారా, ఇదే ప్రక్కన ఉండేటువంటి రాజీవ్ గాంధీ నగర్లో ఒక 20 సంవత్సరాల క్రిందట నేను ప్రార్థనకు వచ్చాను. ఆ రోజు ప్రార్థన అంటే తెలియదు, నాకు వాక్య పరిచయం అంటే తెలియదు. ఏదో మా నాన్న వాక్యం చెప్తుంటే వెనక డ్రమ్స్ కొడదామని వచ్చాను. చిన్న బ్యాంగోస్ ఉంటే ఆ రెండును ప్లే చేసుకుంటూ ఉండేవాడిని నేను. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒక దయ్యం ఒక పెద్ద ఆమెకు పట్టింది. నాకంటే ఒక 3 అడుగుల హైట్ ఉంటుంది ఆమె, నాకంటే 4 ఇంతలే వెడల్పు ఉంటుంది ఆమెకు దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టినప్పుడు ఎవరు లేరు, మా నాన్న లేరు. దయ్యం పట్టిన వెంటనే, ఇంకా చాలా సందర్భాల్లో చెప్పాను కాబట్టి నేను వివరించడం లేదు. ఆ దయ్యం పట్టిన వెంటనే నాకు భయం ప్రారంభమైంది. ఈమెకు నేనేం ప్రార్థన చేయాల? అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట, ఈమెకు పట్టిన దయ్యం మామూలు దయ్యం కాదు. ఈమె భర్త ఈమెను దయ్యము వదిలించాలని మాంత్రికుని దగ్గరికి వెళ్తే, మాంత్రికుడు పల్లెంలో ఏదో పోసి, ఏదో పసుపు నీళ్ళు ఏదో పోసి మంత్రం చేసి ఇలా దాని ముందర ఆరతి తీసుకుంటుంటే ఆ ప్లేట్ లాక్కొని ఆ మాంత్రికుని తల పగలగొట్టి ఇలా ప్లేట్ పెడితే ప్లేట్లోకి రక్తం వస్తే ఆ రక్తం తాగిందంట. ఇప్పుడు ఆమెకు ప్రార్థన చేయమన్నారు. అర్థం కాల నాకు. ఏం చేయాలి? మాంత్రికున్నే తల బొగడ్లు కొట్టి రక్తం తాగితే ఇంకా నా పరిస్థితి ఏంటి? ముక్కలు చేస్తుంది ఈమె. ఎందుకు? అప్పుడు నేను ఐ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇప్పుడున్నంత సైజు కూడా లేను, చాలా సింపుల్, చాలా సన్నగా ఉన్నా. ఆమె చూస్తున్నా కానీ వణుకు ప్రారంభమైంది నాకు. చెప్పేశాను, కళ్ళు మూసుకోండి అందరూ. దయ్యం కూడా నా మాట వింది, కళ్ళు మూసుకుంది దయ్యం కూడా. దేవా స్తోత్రం అనుకొని ప్రార్థన మొదలుపెట్టాను. ఏంటి తెలుసా? బయటికి కాదు, గట్టిగా కాదు, లోపల ఒక ప్రార్థన. ప్రభా, మా అమ్మకు ఒక్కడే కుమార్ని ఇప్పుడు కాపాడు ప్రభా, ఇంకెప్పుడు కూడా పరిచర్య చేయను నేను. నెవర్ ఇన్ మై లైఫ్ ఐ విల్ డూ ద మినిస్ట్రీ. నా జీవితంలో వణుకు ప్రారంభమైంది. ఎందుకు? ఈమె ప్లేటుతో మాంత్రికుని తలబొగలు కొట్టి రక్తం తాగిన దయ్యం ఇది నన్ను ఏమైనా చేస్తుంది. నాతో పాటు ఒక సహోదరుడు వచ్చాడు, ఎప్పుడన్నా పరిచయం కోసం పరిచయం చేస్తా, ఇది వాస్తవమా కాదా అని. నేను ఆమె కోసం కళ్ళు మూసుకుంటే ఈ క్యాండిడేట్ లేచి వెళ్ళిపోయాడు. ఇంకెవ్వరు లేరు నా దగ్గర. దేవుని బిడ్డలారా, వెళ్ళిపోయిన తర్వాత భయం. ఏం చేశాను తెలుసా? కళ్ళు మూసుకొని, ప్రభా, ఆ దయ్యాన్ని బాగు చేయడం కాదు, నన్ను కాపాడు. అప్పుడండి ఒక శక్తి నన్ను వచ్చి తాకింది. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దాన్ని నేను వివరించలేను. ఇట్స్ నాట్ ఎలక్ట్రిసిటీ షాక్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఏదో ఒక శక్తి నన్ను తాకింది. వెంటనే నాకు తెలియకుండా నోట్లోంచి ఒక మాట వచ్చింది, దయ్యమా యేసు నా ముందు బయటికి రా. ధన్మని కింద పడి దయ్యం వదిలిపోయిందండి, లేచి కూర్చునింది. ఎందుకు నేను చెప్తున్నానంటే, వెన్ ఐ థాట్ దట్ దిస్ డెవిల్ ఈజ్ పవర్ఫుల్ దాన్ మీ, అది రచ్చ చేయడం ప్రారంభించింది. కానీ ఎప్పుడైతే శిష్యుల దగ్గర ఈ దయ్యం పట్టిన వాడు వచ్చాడో అయిపోయింది వాళ్ళకు. ఇదేంటిది? మూర్ఛ దయ్యం అంట, మూగ దయ్యం అంట, నీళ్ళలో పడేస్తుందంట. ఈ మూగ దయ్యము, చెవిటి దయ్యం ఎట్లా వింటుంది? మనం చెప్తే ఏడబానికి వస్తుంది ఇది అనేటువంటి తలంపులో ఉన్నారేమో. ఆ పరిస్థితులలో దేవుడు వారిని పెట్టి నేర్పిస్తున్నాడు. అపనమ్మకం ద్వారా అద్భుతాలు జరగవు. ఆ సమాచారం ఏమిటంటే, ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆర్ ద సిచ్యువేషన్ ఆల్వేస్ క్రియేట్ అన్బిలీఫ్ ఇన్ us. మన జీవితాల్లో మన రిపోర్ట్స్ ఎంతగా చదువుతామో, మన రిపోర్ట్లు పెట్టుకొని చదివితే ఏమొస్తుంది? అవిశ్వాసం ఎంత కావాలంటే అంత వస్తుంది. ఇఫ్ యు రీడ్ ద రాంగ్ థింగ్స్, దేవుని బిడ్డలారా,
నెగిటివ్ న్యూస్ ఎక్కువగా చదివేటువంటి వ్యక్తి నెగిటివ్లోనే ఉంటాడు. తప్పుడు సమాచారాన్ని చదివేటువంటి వ్యక్తి తప్పుడుగానే ఉంటాడు. అవిశ్వాసాన్ని చదివేటువంటి వ్యక్తి అవిశ్వాసంలోనే ఉంటాడు. దేవుడు అంటున్నాడు, అపనమ్మకం ఉండకుండా ఉండాలంటే దయ్యాన్ని గురించి, సమస్యను గురించి ఆలోచించడం తగ్గించు, దేవుని శక్తి పైన ఆధారపడు. హల్లెలూయా. అందుకే ఆ తర్వాత శిష్యులు భూలోకాన్ని తల్లక్రిందులు చేశారు. ఎందుకు తెలుసా? వాళ్ళు నమ్మినటువంటిది నా దేవుని కంటే మించినటువంటిది ఏది లేదు. అందుకే యోహాను పత్రిక రాస్తుంటాడు, లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు, మీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు గొప్ప. ఇఫ్ యు బిలీవ్ దట్ దెన్ మిరకల్స్ విల్ హ్యాపెన్. అపనమ్మకం అనేటువంటిది ఉండదు. ఒకటి, నీ చుట్టూ వారి యొక్క ప్రభావం నీ పైన ఉంటుంది. నీవు వినేటువంటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ క్రియేట్ అన్బిలీఫ్ ఇన్ యూ. మూడవ మాట చెప్తాను, మార్కు సువార్త 9వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. ఇక్కడ బైబిల్లో మనం చూస్తే వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని అడగగా అతడు బాల్యము, చిన్నప్పటి నుంచి ఉంది ప్రభా. ఈ సమాచారం విన్న తర్వాత యేసు ప్రభు ఏమంటున్నాడు? నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి ఆ వ్యక్తిలోనికి విశ్వాసాన్ని చొప్పించాడు. ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దయ్యమా బయటికి రా, మూగవైన చెవిటి దయ్యమా బయటికి రా. బయటికి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, వాట్ యూ హ్యావ్ హర్డ్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. ప్రజలు చెప్తారండి, సమాచారం చెప్తారు, అది కాదు నిన్ను ప్రభావితం చేయాల్సింది. దేవుని మాటలు నిన్ను ప్రభావితం చేయాలి. దేవుని మాటలు నిన్ను ప్రభావితం చేయాలి. మాటల్లో ఎంత ప్రభావం ఉంది తెలుసా? ఒక జరిగిన సంఘటన చెప్తాను. మా ఇంటికి ఒక ఆంటీ వచ్చారండి. ఆంటీ వచ్చిన తర్వాత నన్ను అడిగారు, సుధీర్ మీ ఇంట్లో వైఫై ఉందా అన్న. వైఫై ఉందంటే పాస్వర్డ్ చెప్పు అన్నారు. పాస్వర్డ్ చెప్పాను. చెప్పిన తర్వాత థ్యాంక్ యూ సుధీర్ అన్నది. సరే, ఎందుకు ఈమె పాస్వర్డ్ అడిగింది, ఇచ్చేసానులే అనుకున్నాను. ఒకరోజు ఎక్కడికో బయటికి మినిస్ట్రీకి పోయి రోడ్డు పైన వెహికల్లో దిగి నడుచుకుంటూ వస్తుంటే మా ఇంటి బయట చీకటి ఉందండి. చీకట్లో వెలుగు కనపడుతుంది. వెలుగు వస్తుంది పోతుంది, వెలుగు వస్తుంది పోతుంది. అది లైట్ కాదు, లైట్ లేదు, చీకటి ఉంది, కానీ ఏదో వెలుగు వచ్చి పోతుంది. దూరం నుంచి బాగా కనపడుతుంది నాకు. దూరం నుంచి అంటే నేను ఇంట్లోకి వస్తుంటున్నాను. మా ఇంటి బయట, మా ఇంటి గోడ దగ్గర, ఆ క్యాంపస్ బయట ఏదో లైట్ వస్తూ పోతుంది. ఏంటి లైట్ వస్తూ పోతుంది, ఏం జరుగుతుందని చూస్తే ఈమె చిమ్మ చీకట్లో కూర్చోందండి. చిమ్మ చీకట్లో కూర్చోంది ఈమె. అరే ఈమె చిమ్మ చీకట్లో కూర్చోంది, ఎందుకు లైట్ వస్తుందని చూస్తే ఆమె సెల్ ఆన్లో ఉంది. ఆన్లో ఉంటే అరే ఈమె ఏం చేస్తుందో అని వెనక నుంచి తొంగి చూశానండి. తొంగి చూస్తే అదేదో సీరియల్ పెట్టుకొని వింటా ఉంది. సీరియల్ పెట్టుకొని వింటా ఉంటే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అది ఏందో నాకు తెలియదు ఎప్పుడు నేను కానీ అది మాత్రం సీరియల్ అని అర్థమవుతుంది. ఆ తర్వాత నేను వచ్చి అంటే ప్రైజ్ లాడ్ అని తీసేసా. అంటే ఏంటంటే చూస్తున్నారు అన్న. ఏం లేదు, టైంపాస్. నిన్నటి దినాన ఎక్కడ ఆగిపోయిందో సీరియల్, ఇప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ తట్టుకోలేక అందుకే పాస్వర్డ్ అడిగినాను అనింది. అవునా, ఏం సీరియల్ అని అడిగా. మంచి ఆమె కాబట్టి చెప్పేసింది, తమిళ్ సీరియల్. తమిళా? అరే నీకు తెలుగు కదా అంటే వచ్చేది, తమిళ్ ఎట్లా వస్తుంది నీకు? నువ్వు తమిళనాడులో పుట్టలా, తమిళనాడులో చదవాలా, తమిళ్ ఎట్లా వస్తుంది? అరే ఏంది సుధీర్, తమిళ్ సీరియల్ చూస్తూ ఉంటేనే తమిళ్ వచ్చేస్తుంది, అంతే. ఏంలే, నువ్వు సీరియల్ చూడు, నువ్వు చూడలేదు కాబట్టి నీకు తమిళ్ రాలా. ఆమె మంచి సజెషన్ ఇచ్చింది నాకు. ఏమొస్తుందంట, తమిళ్ రావాలంటే తమిళ్ సీరియల్ చూస్తే. ఆమెకు తమిళ్ ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆమెకు. ఎందుకు తెలుసా? చూచి 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 ఆమెకు లేనిదేదో వచ్చేసింది. నీ జీవితంలో ఏది ఎక్కువగా వింటూ 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 ఉంటావో అదే ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే. ఇంతవరకు అపనమ్మకం ఎంతో ఉంది, ఇది ప్రక్కన పెట్టి యేసుప్రభు దగ్గరకు వచ్చాను, బాగా అవుతుంది, నమ్మితే సమస్తము సాధ్యమే అని యేసుప్రభు చెప్తే, ఈ వ్యక్తి అపనమ్మకాన్ని ప్రక్కన పెట్టి నమ్ముట నీ వలనైతే నా ప్రభా, నమ్ముతున్నా ప్రభా, అపనమ్మకం లేకుండా చేయి ప్రభా. బైబిల్లో, తెలుగు బైబిల్లో బిగ్గరగా కింద ఉంటుంది, కన్నీళ్లు విడుచుచు
గట్టిగా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు, ప్రభా అప్పనమ్మకం నాకు లేకుండా చేయి ప్రభా. దేవుని బిడ్డలారా, తమిళ్ రాని ఆమెకు తమిళ్ నేర్పించింది ఒక సీరియల్ అయితే, దేవుని వాక్యం ఎంతగా చదువుతావో, అందుకే బైబిల్లో వ్రాయబడింది, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నువ్వు అవిశ్వాసం మాటలు వింటే ఏమొస్తుంది? అవిశ్వాసమే వస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా, ఎక్కువగా నేను మ్యాథ్స్ వింటే మ్యాథ్స్ వస్తుంది, ఎక్కువగా సైన్స్ వింటే సైన్స్ వస్తుంది, ఎక్కువగా అవిశ్వాసాన్ని వింటే ఏమొస్తుంది? అవిశ్వాసమే వస్తుంది. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఏం వింటున్నావు అది ప్రక్కన పెట్టు. బాల్యం నుంచి వీనికి బాగ్గాలే అని అనుకుంటున్నావు, ఇప్పుడు దాన్ని ప్రక్కన పెట్టు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన జీవితంలో దేనిని నమ్ముతావో దాని ప్రకారమే నీ జీవితంలో జరుగుతుంది. అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? చూడండి 25వ వచనం. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. ఇప్పుడు ఏం చేయాలంట? విశ్వాసం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? యూ విల్ నాట్ యాక్సెప్ట్ వాట్ దే ఆర్ సేయింగ్. వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని నమ్మ. ఆ తండ్రి చెప్తున్నాడు, బాల్యము నుంచే వీళ్ళు నిప్పుల్లో నీళ్ళలోనూ పడివేస్తుంది, వీడు చచ్చిపోతాడేమో నాకు భయం. అది కాదు, దురాత్మను ఆజ్ఞాపిస్తుంది, అపవిత్రాత్మ వదిలి వెళ్ళు. నీ జీవితంలో విశ్వాసం చేత నింపబడితే దేవుని మాటకు లోబడి ఆ మాటనే పలుకుతావు. యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్. దాన్ని అంగీకరించకపోతే అవిశ్వాసం నీ జీవితంలో రాజ్యం వెళుతుంది. ఈ దినాన మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేరలేదా? అద్భుతాలు జరగడం లేదా? సూచక్రియలు జరగడం లేదా? సమస్యగానే ఉందా? ఈరోజు పరీక్షించుకో. ఏం వింటున్నావు? దేని గురించి ఎక్కువగా నీ జీవితంలో వింటున్నావు? వినుట వలన విశ్వాసం కలుగును. అందుకే నేను అంటాను, 3 సర్వీసులకు రండి. వాక్యం విన్నప్పుడు నీ జీవితంలో విశ్వాసం వస్తుంది. ఉదయకాలం 5 నుంచి 6 గంటల వరకు వాక్యం వినండి. ఎందుకు? విశ్వాసం వస్తుంది. మన జీవితంలో గురువారం రండి, విశ్వాసం వస్తుంది. మనం అది చేయకుండా నేను అక్కడికి పోతాను, ఇక్కడ తిరుగుతాను, ఐఎమ్ సో బిజీ, ఒకసారి వాక్యం వింటే చాలే అని అనుకున్నావా? అవిశ్వాసమే నీలో అధికమవుతుంది, అపనమ్మకం అధికమవుతుంది, అద్భుతాలు జరగవు. అందుకే నీ మాటలు కానీ నీ ప్రార్థనలు కానీ అవిశ్వాసము మాటలు ఉంటాయి, అవిశ్వాసము ప్రార్థన ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును. ఎంతగా నువ్వు వాక్యాన్ని వింటావో అంతగా నీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, నీవు అపనమ్మకం కలిగి ఉండడానికి యు ఆర్ నాట్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ హియరింగ్ సమ్ అదర్ థింగ్స్. ఎంతగా నువ్వు వాక్యాన్ని చదువుతావో. అందుకే క్యాలెండర్లో ఎందుకు సంవత్సరంలో బైబిల్ ముగించాలి, దాన్ని కొంచెం మళ్ళీ మార్చాను. డిసెంబర్ 31వ తారీఖున ఒక సంవత్సరంలో 2 సార్లు చదువుతావా, అర్ధ సంవత్సరం చదువుతావా, లేకపోతే ఏంటి? ద మోర్ యు రీడ్, విశ్వాసం నీలో అధికమవుతుంది, కార్యాలు జరగడం ప్రారంభమవుతాయి. చాలామంది అడుగుతుంటారు, బ్రదర్ అందరికీ ఎందుకు స్వస్థతలు జరగవు? ఇదే కారణం. అపనమ్మిక ఉంటుంది బ్రహ్మాండంగా. ప్రభా ఎంత కాలం నుంచి ఉన్నాను ప్రభా బాగు చేయి. ముందు ఏం చెప్తున్నారు? ఎంత కాలం నుంచి ఉంది ప్రభా బాగు చేయి అంటారు. దానికి ముందు ఒక అవిశ్వాసం పదం యాడ్ చేస్తారు. ఏంటి? ఎంత కాలం నుంచి ఉంది ప్రభా, ఎంతగా ప్రార్థన చేస్తున్నా ప్రభా. అంటే ఇంత ప్రార్థన చేసినా జవాబు ఇవ్వవా? మాటల్లో ఎప్పుడైతే అవిశ్వాసం కనబడుతుందో జవాబులో విశ్వాసం ఉండదు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నా, అప్పనమ్మకం ఉండకుండా సహాయం చేయి. ఇది అసలైన ప్రార్థన. దేవా నాలో ఎక్కడ కూడా అప్పనమ్మకం లేకుండా చేయి. నా కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ఎక్కడైనా నాలో అప్పనమ్మకం లేకుండా చేయి. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఎవరిని దేవుడు వాడుకున్నాడు, ఎవరి జీవితాలు అద్భుతాలు జరిగాయంటే అపనమ్మకం లేని వాళ్ళ జీవితంలోనే. ఈరోజు మన జీవితాల్లో జరగపోవడానికి మన మాటల్లో, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కువగా ఏది వింటున్నాం, ఏది చదువుతుంటున్నాం, దట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈరోజు దేవుని దగ్గర ఈ కోరిక ఎల్లప్పుడూ మన కోరికగా ఉండును గాక. ఏంటిది? అప్పనమ్మక లేకుండా నాకు సహాయం చేయి. అప్పనమ్మకం నాకు లేకుండా సహాయం చేయి ప్రభా. ఈరోజు అడుగుదాం, దేవా ఎన్ని మార్లు నీ వాగ్దానం నేను అనుమానించాను, నీ శక్తిని నేను అనుభవించాను, ఎన్ని మార్లు నీ స్వస్థతను నా యొక్క అపనమ్మకంతో అడ్డుకున్నాను, ఆశీర్వాదాలు నా అపనమ్మకంతో అడ్డుకున్నాను, ఇతరులు చెప్పిన మాటలు, ఇతరులు చెప్పిన రిపోర్ట్స్ నేను నమ్మాను ప్రభా. ఐ బిలీవ్డ్ అదర్ థింగ్స్ రాదర్ దెన్ యువర్ ప్రామిస్ ఇన్ ద వర్డ్. నీ వాక్యాన్ని, నీ వాగ్దాన్ని నమ్మలేకపోయాను ప్రభా. అవిశ్వాసము చేత నింపబడ్డాను నాయన, అపనమ్మకం చేత నింపబడ్డాను నాయన. దేవుని దగ్గరకు వస్తున్నాను
ఉన్నానే కానీ వాక్య ప్రభావం నాలో లేదు. మనుషుల ప్రభావము, పరిస్థితుల ప్రభావము నా పైన ఉంది నాయన, వాక్య ప్రభావం లేదు నాయన, నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. అపనమ్మకం లేనటువంటి ప్రతి వ్యక్తి జీవితాల్లో, ప్రతి కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఒకటి దేవుని అడ్డుకునేటువంటిది అపనమ్మకం. అపనమ్మకం అపనమ్మకం దేవుని నమ్మలేని పరిస్థితి అసలు జరుగుతుందా, ఇంకెప్పుడు జరుగుతుంది? ఈ తలంపులే నీ జీవితంలో ఆశీర్వాదాలను అడ్డుకుంటాయి. అందరం కళ్ళు మూసుకుందాం. దేవా, ఎన్ని మార్లు అనుమానించాను, ఎన్ని మార్లు నా జీవితంలో నా అపనమ్మకంతో నీ శక్తిని అడ్డుకున్నాను, నన్ను క్షమించు ప్రభా. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. అనేక సందర్భాల్లో పాపం నిమిత్తం ప్రార్థన చేశా, కానీ అపనమ్మకం నిమిత్తమై దేవుని దగ్గర మనం ప్రార్థించలేదు. ఈరోజు అడుగుదాం, దేవా నాలో అపనమ్మకాన్ని తొలగించు, నాకు విశ్వాసాన్ని దయచేయి, నమ్మకాన్ని దయచేయి. నేను నమ్మాలి ప్రభా, నాకు నమ్మకం దయచేయి తండ్రి. నీ వాక్యాన్ని నమ్మాలి, నీ శక్తిని నమ్మాలి, మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని నేను నమ్మాలి ప్రభా. దేవా నాకు సహాయం చేయి. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండవద్దు. దిస్ ఇస్ ద టైమ్ టు ఆస్క్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ యువర్ అన్బిలీవ్. నీ యొక్క అపనమ్మకం, అవిశ్వాసాన్ని బట్టి దేవుని దగ్గర క్షమాపణ కోరదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం అడుగుదాం, దేవా ఫర్గివ్ మై అన్బిలీవ్, నా యొక్క అపనమ్మకాన్ని క్షమించు ప్రభా, క్షమించు ప్రభా, నీ రక్తముతో నన్ను కడుగు ప్రభా. అడుగుదాం. నీవు క్షమాపణ కోరకపోతే, అవిశ్వాసాన్ని తొలగించమని దేవుని అడగకపోతే, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎ డెలివరెన్స్, డోంట్ ఎక్స్పెక్ట్ గాడ్స్ ఇంటర్ఫియరెన్స్ ఆర్ డోంట్ ఎక్స్పెక్ట్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. ఏది కూడా జరగదు. అపనమ్మకమే జరుగుతూ ఉంటది, అపనమ్మకమే పని చేస్తూ ఉంటది. దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ కోరిక, ఈ ప్రార్థనే నీ జీవితాన్ని మారుస్తుంది. అపనమ్మక లేకుండా చేయనేటువంటి ఈ కోరిక, ఈ ప్రార్థనే నీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అడుగుదాం దేవుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు తండ్రి, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, సర్వాధికారివైన దేవానికి వందనాలు. దేవా, మమ్మల్ని నమ్ముకున్నాం, ఇతరులు చెప్పే మాటలు, మా ఎదుట ఉండే పరిస్థితులను నమ్మాం ప్రభా, క్షమించండి. నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక యేసయ్యా, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక యేసయ్యా, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక యేసయ్యా, నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. దేవా దర్శించండి, మా జీవితాల్లో అపనమ్మకం తొలగించండి ప్రభా. దినము నీ వాక్యాన్ని విస్తారంగా చదివి, విస్తారంగా నీ వాక్యాన్ని విని, విస్తారంగా నీ వాక్యానికి లోబడుతూ విశ్వాసము చేత నింపబడుదుముగాక, విశ్వాసము చేత నింపబడుదుముగాక, విశ్వాసము చేత సమృద్ధిగా నింపబడుదుముగాక. మా జీవితాలు విశ్వాస నిలయాలుగా ఉండునుగాక, మా కుటుంబాలు విశ్వాస నిలయాలుగా ఉండునుగాక, మా పరిచర్ల విశ్వాసమే కనబడునుగాక. దేవా దర్శించండి ప్రభా. విశ్వాసం అనే వరము మాలో పని చేయునుగాక, విశ్వాసం అనేటువంటి ఆ శక్తిని మేము పొందుకొందుముగాక. దేవా అవిశ్వాసాన్ని అడ్డుకొందుముగాక. అవిశ్వాసం వ్యక్తుల యొక్క మాటలు, పలుకులు, ఆ సంభాషణ, ఆ యొక్క ఫ్రెండ్షిప్ యేసు నామమందు మాకు దూరమగునుగాక, దూరమగునుగాక. దేవా దర్శించండి, దేవా దర్శించండి, దేవా దర్శించండి. అపనమ్మకం మాలో లేకుండా విశ్వాసం చేత నింపండి ప్రభా. మీ వాగ్దానాలు మాకు అనుగ్రహించి ఉండగా ఆ వాగ్దానాలు నెరవేరుతాయి నాయనా. మీ ఆశీర్వాదాలు మా జీవితాల్లో ఉంటాయి. అపవాది తలంపులు కానీ, అపవాది సంబంధించిన వ్యక్తుల యొక్క ఆలోచనలు కానీ, వారి యొక్క ఉద్దేశాలు కానీ మా జీవితాల్లో నెరవేరవు. కాబట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా, ఎవరి శరీరంలో ఎంత కాలం నుంచి ఏ వ్యాధి ఉన్నా, ఏ నొప్పి ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఇప్పుడు యేసు నామమున అడుగుతుంటున్నాను, విశ్వాసంతో అడుగుతున్నారు, వారి శరీరానికి స్వస్థత కలుగునుగాక. లెట్ ఎవ్రీ సిక్ పర్సన్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. లెట్ దెమ్ హ్యావ్ దర్ బ్లెస్సింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు కుటుంబపరమైన అద్భుతాలు, తండ్రి కుటుంబ సభ్యులలో మారు మనసు, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితులు, జీవిత పోరాటాలు యేసయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నా. దేవుని యొక్క సూచక క్రియలు జరుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ I take authority over every sickness and disease and demonic forces and evil powers and witchcraft, and I bind them in the name of Jesus. యేసు నామమందు విడుదల కలుగునుగాక.
అపవాది శక్తుల నుంచి విడుదల, అపవాది కార్యముల నుంచి విడుదల, అపవాది యొక్క ప్రభావం నుంచి విడుదల, అపవాది యొక్క స్థానాలు తొలగిపోవునుగాక యేసు నామమందు. దేవా, మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.